హరే కృష్ణ. ఆత్మీయ యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ స్వాగతం, సుస్వాగతం. మనం ఆయుర్వేదంలో ఉన్నటువంటి రహస్యాలను సవివరంగా మీ ముందుకు చర్చిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అంటే పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు కానీ, కఫ ప్రధానమైనటువంటి వ్యక్తులు కానీ స్కిన్ అంటే వాళ్ళ యొక్క చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా. చాలామందికి విషయం తెలియంది ఏంటంటే వాళ్ళ యొక్క వాతపిత్త కఫాల గురించి తెలియకపోవడం. ఎవరైనా కూడా పుట్టుకతోటి వాత ప్రధానంగా లేదా పిత్త ప్రధానంగా లేదా కఫ ప్రధానంగా ఉంటారు. అంటే ప్రధానంగా ఉండడం అంటే మిగతాయి లేవని కాదు. అంటే ప్రతి ఒక్కరిలో 3 ఉంటాయి, కానీ ఏదో ఒకటి డామినేషన్గా ఉంటుంది. ఇక్కడ వయోన్హో రాత్రి బుక్వానాం తే అంత మధ్యాదిగా క్రమాత్ అనేటువంటి ఒక శ్లోకంలో ఏం చెప్పబడిందంటే వయస్సు ద్వారా మరియు రాత్రి పగలు మరియు ఆహారం తినేటప్పుడు వాతపిత్త కఫాల యొక్క మార్పిడిని మనము అబ్జర్వ్ చేయొచ్చు. నేను ప్రీవియస్ ఎపిసోడ్లో దీని గురించి వివరించాను. ఇక్కడ స్కిన్ ఎందుకు నల్లగా అవుతుంది, లేదా స్కిన్ ఎందుకు సూర్యరశ్మిని తట్టుకోలేకుంటున్నది, ఇంకా స్కిన్ మీద మచ్చలు, బొబ్బలు, ర్యాషెస్, అలర్జీస్ ఇలా రావడానికి ఏంటి కారణం అందుక మనం గమనిస్తే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోవడం. ఎప్పుడైతే రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుందో అప్పుడు మన స్కిన్ మీద చూపిస్తుంది అన్నమాట. ఇలా చెప్తూ పోతే ప్రతి ఒక్క విషయం అంటే ప్రతి ఒక్క అవస్థ వెంటనే మన స్కిన్ మీద ప్రతిఫలిస్తుంది. ఒక వ్యక్తి బాగా సాడ్గా ఉన్నాడు, దుఃఖంగా విచారంగా ఉన్నాడు, అది ఆ విచారం దేని గురించి వచ్చింది అనేది పక్కన పెడితే విచారం అంటే బాగా సాడ్నెస్ అంటే తీవ్రమైనటువంటి నిరాశ, నైరాశ్యము, దుఃఖము, ఏడుపులో ఉన్న వ్యక్తి వెంటనే స్కిన్ మీద ఆ యొక్క లక్షణాలు ప్రతిబింబిస్తాయి. అంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ టోన్సిటీ తగ్గిపోతుంది. అంటే స్కిన్ చర్మిలంగా ఉండేది, స్కిన్లో మీద ఉన్నటువంటి ఆయిల్ గ్రంథులు పనిచేయడం మానేస్తాయి. ఎప్పుడైతే చర్మం మీద ఉన్నటువంటి ఆ నూనె గ్రంథులు, తైల గ్రంథులు ఆగిపోతాయో వెంటనే స్కిన్ పొడారిపోతుంది. స్కిన్ పొడారిపోగానే వెంటనే అక్కడ బయట ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ దాడి చేసి అక్కడ దాని శరీరం మీద ఆ స్కిన్ మీద కాపురం ఉండి రకరకాల చర్మ వ్యాధులను క్రియేట్ చేస్తాయి. అంటే చర్మ వ్యాధులకు ఈ యొక్క మన యొక్క మానసిక స్థితికి సంబంధం ఉంది. ఇలా సరిగా నిద్రపోనటువంటి వ్యక్తులు ఎవరైతే సరిగా నిద్రపోరో వాళ్ళకు ఈ శరీరంలో హీట్ కాంపెన్సేట్ కాదనమాట. అంటే రోగ నిరోధక శక్తి మళ్ళీ దెబ్బపడుతుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో వెంటనే మళ్ళీ స్కిన్ మీద ఆ కాంప్లెక్షన్ చూపిస్తుంది. అంటే వాళ్ళకు స్కిన్ నల్లగా కావడానికి అవకాశం ఉంది. ఎందుకు మళ్ళీ స్కిన్ బయట ఎండకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క వెలుతురు నుంచి ఆ ఎండ నుంచి తీసుకున్నటువంటి యొక్క హీట్ను అది తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి స్కిన్ మాడిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము నిద్రను ప్రధానంగా చూసుకోవాలి, ఆహారాన్ని ప్రధానంగా చూసుకోవాలి, మరియు బ్రహ్మచర్యము అంటాం. అంటే బ్రహ్మచర్యము అంటే ఇక్కడ ఆయుర్వేదంలో 3 రకాల ఉపస్తంభాల గురించి చెప్పబడింది. అంటే ఇప్పుడు ఏదైనా ముక్కాలి పీఠ ఉందనుకోండి, 3 కాళ్ళు ఉంటాయి. 3 కాళ్ళల్లో ఏ కాలు ప్రధానం, ఏ ఒక్కటి కొంచెం బ్యాలెన్స్ తప్పినా కూడా ఆ పీఠ పడిపోతుంది. అలాగే ఆయుర్వేదంలో ఉపస్తంభాలు 3 ఉన్నాయి. అది ఆహారము, నెక్స్ట్ నిద్ర, 3వది బ్రహ్మచర్యం. ఆహారంకి వచ్చేసరికి నేను స్కిన్కు సంబంధించిన డిసీజ్లలో ప్రధానంగా వాళ్ళు ఎక్కువ కలర్డ్ ఫుడ్స్ తీసుకోరన్నమాట. ఏదో ఒక ఆహారము కొన్ని సంవత్సరాల పాటు తినడం, లేదా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, లేదా ఇంకెక్కడైనా బీద పిల్లలు అంటే వాళ్ళ యొక్క మాల్ న్యూట్రిషన్ లేదా ఇంపార్టెన్స్ తెలియకపోవడం, ఆహారం యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళు కలర్డ్ ఫుడ్స్ తీసుకోరు. క్రోమ్స్ ఉండాలన్నమాట. అంటే క్రోమా అంటాం. మీరు క్యారెట్ తీసుకోండి, బీట్రూట్ తీసుకోండి, ఈ ఎర్ర తోటకూర తీసుకోండి. ఇలా చూస్తే కలర్డ్ ఫుడ్ మనం చాలా తక్కువగా తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ కలర్డ్ ఫుడ్స్ మనం తక్కువ తీసుకుంటామో వాటిలో బీటా కెరోటిన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే బీటా కెరోటిన్స్ మన శరీరంలో లాస్ అవుతామో వెంటనే మన స్కిన్ కాంప్లెక్షన్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా నెయ్యి, మన శరీరంలో నెయ్యి యొక్క పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, చాలామంది నెయ్యి తినడం మానేశారు, లేదా నెయ్యి తింటే ఫ్యాట్ అని అంటారు.
కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నెయ్యి 2 స్పూన్లు తీసుకుంటే ఫ్యాట్ కాదండి, అది చాలా అమృతమైనది అనమాట. దాన్ని పరిమితంగా రెగ్యులర్గా రోజు కనుక మనం నెయ్యి తీసుకుంటే మన తైల గ్రంథులు ఉత్తేజితం చెంది మన స్కిన్ మీద ఉన్నటువంటి ఆయిల్ను ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే స్కిన్ ఆయిలీగా ఉంటుందో, చర్మిలంగా ఉంటుందో, అది శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస పర్ఫెక్ట్గా తీసుకుంటుందో అప్పుడు ఆ యొక్క స్కిన్ నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇలా ఆహారంలో రకరకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్, కనుక ధాతువులు అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ పర్ఫెక్ట్గా తీసుకోవడం, దీన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఇంకా బ్యాలెన్స్డ్ డైట్తో పాటు మీకు మజ్జిగ, ఎందుకు మజ్జిగ తీసుకోవాలి? మజ్జిగ తీసుకోవడం వల్ల మనలో శరీరంలో పిత్తం తగ్గిపోతుంది, పిత్తం సప్రెస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా మజ్జిగ తీసుకోవడం, లేదా మంచి రీహైడ్రేషన్ చేసుకోవడం, అంటే నీళ్లను దాహమైనప్పుడే తాగడం, లేదా నీళ్ళను తాగేటువంటి పద్ధతులను అవలంబించడం. అంటే చాలామందికి చెప్తున్నాం ప్రతిసారి 3 లీటర్లు తాగాలి, 6 లీటర్లు తాగాలి అనేటువంటి కాన్సెప్ట్ లేదు. తర్వాత శరీర బరువును బట్టి ఒక 30 ml తాగాలి అంటే ఇంటూ కేజీ అని చెప్తారు, అది తప్పు. వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, ఆ యొక్క కాలాన్ని బట్టి ఇలా మనము ఆ దాహాన్ని మనం నిర్ణయించుకుంటాం అన్నమాట. మనం ఏం చేయాలంటే వాతావరణాన్ని బట్టి, సపోజ్ బాగా క్లౌడీగా ఉంది ఒకరోజు, మనం నీళ్ళు తాగకపోవచ్చు, తక్కువ తాగవచ్చు. లేదా బాగా ఎండగా ఉంది, మనం బాగా ఎండకి వెళ్ళాల్సి వచ్చింది, ఎండలో పనిచేసాము, లేదా శారీరకమైనటువంటి కసరత్తు చేసాము, వ్యాయామం చేసాము, ఇలా ఉంటాయి. మనం ఏదైనా పంజెంట్ మసాలా ఫుడ్స్ తీసుకున్నాము, ఎండ వేడి దగ్గర, ఓవెన్స్ దగ్గర పనిచేసాము, ఇలాంటి వాళ్ళకు మనం నీళ్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. లేదా చల్లగా ఉంది వాతావరణం, ఏసీలో ఉన్నాము, ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంది, వర్షము లాగా వస్తుంది, ఇలాంటి టైంలో ఈ బాగా నీళ్ళు తాగే వ్యక్తులు కూడా ఆ రోజు తక్కువ తాగుతారు. ఇది మనము ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని నీళ్లు తాగే పద్ధతిని కనుక మనం పాటిస్తే, ఆ పద్ధతి ఏంటంటే కూర్చొని తాగాలి, చెంబులో ఉన్న నీళ్ళే తాగాలి, గుటగగా తాగాలి, సిప్ చేస్తూ తాగాలి. మన యొక్క మెదడు నుంచి వచ్చేటువంటి సంకేతం ఏంటి? నీళ్లను తాగాలి అనేటువంటి సంకేతము, ఆ దాహార్తిని తీర్చుకునేటువంటి సంకేతము సాటిస్ఫై అయ్యేంత వరకు మనం నీళ్లు తాగాలి. ఆ నీళ్లు తాగేటువంటి క్రమంలో మనం ఫీల్ కావాలన్నమాట దాని టేస్ట్ను. ఇలా మనము ఆ నీళ్ళను తీసుకోవడం వల్ల పిత్తం తగ్గి వెంటనే మనకు ఇక్కడ చర్మాన్ని నిగారింపు రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క మెయిన్ ఏంటంటే ఈ స్కిన్ టోన్ను మనం కాపాడుకోవడానికి మనం బయట నుంచి ఎటువంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, కెమికలైజ్డ్ క్రీమ్స్ కానివ్వండి, ఇంకా స్టీరాయిడ్స్ కానీ కనుక వాడితే మళ్ళీ ఆ స్టీరాయిడ్కు మన శరీరం అలవాటు పడిపోయి స్టీరాయిడ్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు మనం చాలా అత్యంత కష్టంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రతి క్రీములో, ప్రతి ఒక్క ఆధునికమైనటువంటి మీరు కాస్మెటిక్స్లో ఖచ్చితంగా కొన్ని వందల రకాల కెమికల్స్ ఉంటాయి, కొన్ని వందల రకాల క్రీమ్స్ ఉంటాయి, కొన్ని వందల రకాల పెర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి హాని చేస్తాయి. తద్వారా చాలామందికి స్కిన్ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇలా చెప్తూ పోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కిన్కు సంబంధించిన జాగ్రత్తలలో ప్రధానంగా మనం ఏం చేయొచ్చు అంటే, రాత్రిపూట మనం పడుకునే ముందు కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ మనం రాసుకోవాలి స్కిన్ అంతా. ఇంకా ఆ 2 కనుక దొరకకపోతే కొబ్బరి నూనె రాసుకోవచ్చు. అది కూడా దొరకకపోతే మనకు నువ్వుల నూనె కనుక పట్టించుకొని మనం నైట్ పట్టుకొని ఉదయం కనుక మనం స్నానం చేయగలిగితే మన స్కిన్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రశాంతత గురించి యోగా చేయడము, మెడిటేషన్ చేయడం, ప్రాణాయామం చేయడం. ఎందుకు? మన యొక్క తీవ్రమైనటువంటి విచారం కాస్త మన యొక్క స్కిన్ మీద పడుతుంది. ఎప్పుడైతే స్కిన్కు డిసీజ్ వచ్చిందో మనం ఎక్స్టర్నల్గా మనం ఎన్ని క్రీములు పెట్టినా, ఎన్ని లోషన్లు పెట్టినా తగ్గదు. ఏ సబ్బులు మన శరీరాన్ని కాపాడలేవు. కాబట్టి మనం ఎలా ఆలోచించాలి? ఆరోగ్యపరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి, సంతోషమైనటువంటి పరిస్థితిని మనం సృష్టించుకోవాలి. విచారము, ద్వేషము, కోపము, పగ, ప్రతీకారం ఇలాంటి పిత్త లక్షణాలను మనం తగ్గించుకొని ప్రశాంతంగా కఫ లక్షణాలకు వెళ్ళాలి, లేదా సత్వ లక్షణాలకు వెళ్ళాలి. సత్వగుణానికి సంబంధించినటువంటి ఆహారము, మితాహారము, మరియు ఎలా అంటే తక్కువగా తీసుకోవడము, అది క్వాలిటీ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడము, లేదా ఈ ఉప్పు, కారం, మసాలా లాంటి తగ్గించి తీసుకోవడం, లేదా చద్దన్నము, మిగిలిపోయిన ఆహారము, రెడీమేడ్ ఆహారము, నిల్వ ఉండబడినటువంటి ఆహారము, బాగా ప్రాసెస్ చేసినటువంటి ఆహారం, ఇలా ఇవన్నిటి నుంచి మనం తప్పించుకొని సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన చర్మము సంతోషంగా ఉండడానికి ఉంది. ఇంకా అయినప్పటికీ చర్మానికి సంబంధించినటువంటి చికిత్సల గురించి మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క రక్తం శుద్ధి చేసుకోవడానికి నన్నారి అంటే మీ అందరికీ తెలుసు, నన్నారి అంటాం, సుగంధి పాల, డికలోపిస్ హెమల్టిని.
ఈ యొక్క నన్నారి యొక్క వేర్లను మీరు దంచి డికాక్షన్ చేసుకొని ఎవ్రీడే ఒక కప్పు కనుక తాగితే మీ యొక్క రక్తం శుద్ధి అయ్యి స్కిన్ మీద చాలా ప్రతిభావంతంగా స్కిన్ గ్లో కావడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్స్టర్నల్గా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు సున్నిపిండి ఉండనే ఉంది. ప్రతి వ్యక్తి సున్నిపిండి సపరేట్గా మనం తయారు చేసుకొని రకరకాల సున్నిపిండిలు మనం తయారు చేసుకోవచ్చు. ఆ సున్నిపిండిని కనుక అప్లై చేసుకుంటే మన చర్మము నిగారింపు రావడానికి అవకాశం ఉంది. ఇంకా వట్టివేర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వాటి యొక్క వట్టివేర్ల కషాయాన్ని కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటే మన యొక్క స్కిన్ చాలా గ్లో కావడానికి ఉంది. ఇంకా మీకు మంజిష్ట వేర్లు కూడా మంజిష్ట యొక్క వేర్లను కానీ కాండాన్ని కానీ మనము డికాక్షన్ లాగా తీసుకుంటే మనకు స్కిన్ టోన్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా మార్కెట్లో మహామంజిష్టాది కషాయం దొరుకుతుంది. మహామంజిష్టాది కషాయం లేదా సారిబాద్యారిష్ట అంటే మీకు నన్నారి యొక్క కషాయం అన్నమాట. ఈ రెండిట్లలో ఏదో ఒకటి తీసుకొని లేదా రెండు కలిపి మీరు పొద్దున ఒక 15 ml, మధ్యాహ్నం ఒక 15 ml, సాయంత్రం ఒక 15 ml రెగ్యులర్గా కనుక తాగితే మీ యొక్క స్కిన్ చాలా బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి. వీటికి సమయాభావం వల్ల మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చర్మ సౌందర్యానికి కావాల్సినటువంటి చికిత్సలు మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీ ముందుకు నేను తీసుకొస్తాను. హరే కృష్ణ.